Hey guys, this is Maggie. Welcome back to my channel Mahabharatam Part 4. ముందు పాటలో శ్రీల వ్యాసదేవ బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. ఎందుకంటే ఇది ముందు తరాలకి అందుతుందో లేదో అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నారు. నా ప్రియమైన మహర్షి, నీ కవిత రచనలు దైవ ప్రేరణలతో నిండి ఉన్నాయి. నీ ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నీ ఆశ్రమం మిగతా ఆశ్రమాల కన్నా గొప్పది. నువ్వు గణేశుడిని పిలువు. శివపార్వతుల కుమారుడైన గణేశుడు నీ మహాకావ్యాన్ని రాయడానికి సరైన వ్యక్తి. బ్రహ్మదేవుడు మాట్లాడిన వెంటనే ఆయన అచానకంగా మాయమయ్యారు. కొంచెం సేపు తర్వాత శ్రీల వ్యాసదేవ ముందు గణేశుడు ప్రత్యక్షమయ్యారు. పరశర ముని కుమారుడైన శ్రీల వ్యాసదేవ గురించి ఆలోచించగానే గణేశుడు వచ్చాడు. చాలా సంతోషంతో శ్రీల వ్యాసదేవ ఆయనకి కూర్చోడానికి చోటు ఇచ్చి ఇలా అన్నారు. ఓ దేవతలందరి నాయక, నేను ఒక గొప్ప చరిత్ర కావ్యాన్ని రచించాను. దయచేసి ప్రపంచం మంచి కోసం ఈ పద్యాలన్నీ నేను చెప్పినట్టు రాయండి. అప్పుడే నా కష్టం ఫలిస్తుంది. ఇలా శ్రీల వ్యాసదేవ గణేశుడితో అన్నారు. That's all for today guys. Please do like, share and subscribe to my channel. Thank you.